భోజనం అంటే ఇష్టపడని వారెవరు? ఎన్నో వెరైటీ వంటకాలతో నోరూరించే మృష్టాన్న భోజనం వారానికోసారైనా తినాలని మనం ఆశపడతాం. వేగం జీవితంలో భాగమయ్యాక, భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులయ్యాక వంటిళ్ళు కళ తప్పుతున్నాయి. జీతం కోసం, మెరుగైన జీవితం కోసం ఉరుకులు పరుగులు ఎక్కువవుతున్నాయి. తినే తిండి మీద శ్రద్ధ ఉండటం లేదు. దాంతో 25 ఏళ్లకే బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. అప్పటికప్పుడు ఎక్కడికక్కడ దొరికిన రెడీమేడ్ ఫుడ్ తినటం వల్ల పర్సనాలిటీలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒబెసిటీ ఒక శత్రువులా కమ్మేస్తోంది. దాంతో మనిషి జీవితం 60 ఏళ్లకే నరకప్రాయంగా మారిపోతోంది. పూర్వకాలం తిండి లేదు, అప్పటి కష్టమూ లేదు. ఇప్పుడంతా సుకుమారం. జీవితం యాంత్రికంగా మారిపోతోంది. ఈ లైఫ్ స్టైల్ నేటి తరానికి ఎంతమాత్రం సూట్ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పళ్ళు, శాకాహార కూరగాయలు, ముడి ధాన్యాలు, గింజ ధాన్యాలు తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు రెయిన్బో ఆహారం తీసుకోవాలంటున్నారు. అంటే ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగుల్లో దొరికే పండ్లు, కూరగాయలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పళ్ళు, కూరగాయలలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటి వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జబ్బులు దరిచేరవు. పైగా ఈ పళ్ళు, కూరగాయల వల్ల బరువు కూడా పెరగరు. తక్కువ క్యాలరీస్తో ఎక్కువ మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజు మనం తీసుకునే తిండిలో బెర్రీస్, ఆరెంజెస్, యాపిల్స్, పుచ్చకాయ, కర్బూజా, పియర్స్, అరటిపళ్ళు, బొప్పాయి, టమాటా, సోరకాయ, పాలకూర, బ్రకోలీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, చిలగడి దుంపలు, క్యాప్సికం లాంటివి ఉండేలా చూసుకోవాలి. తద్వారా అన్ని రకాల ఆహారాన్ని మనం తీసుకున్నట్లవుతుంది. మనం తినే ఆహారంలో వాడే కూరగాయలు ఎంత మంచి రంగులో ఉంటే శరీరానికి అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు అందుతాయి. అంటే ముదురు ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఆరెంజ్, ఎరుపు, ఊదా, తెలుపు ఇలా అన్ని రంగుల్లో ఉండే ఆహార పదార్థాలను తినటం వల్ల అన్ని రకాల ఖనిజాలు మనకు అందుతాయి. వీటిలో ఒక్కో రంగు ఖనిజం వల్ల ఒక్కో లాభం మన శరీరానికి అందుతుంది. అందుకే దీన్ని రెయిన్బో ఫుడ్ అంటారు. ఈ రంగుల్లో రోజుకు కనీసం 2 కప్పుల పళ్ళు, 2.5 కప్పుల కూరగాయలు మన డైట్లో ఉండేలా చూసుకుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మనం తీసుకునే ఆహారంలో ముడి ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిలో పీచు పుష్కలంగా ఉంటుంది. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న రవ్వ ఇలాంటి తృణధాన్యాల్లో పైపొరలో ఎన్నో ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో పీచు పదార్థమూ ఎక్కువే. అందుకే తృణధాన్యాలను పిండిలా చేయకుండా రవ్వలా వాడటమే మంచిది. తృణధాన్యాలను పొట్టు తీసి వాడటం పరమ వేస్ట్. ఎందుకంటే ఆ పొట్టులోనే అసలైన బలం ఉంటుంది. అందుకే ముడి ధాన్యాలను వాడితే బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఓట్స్, గోధుమలు, మొక్కజొన్న, బ్రౌన్ రైస్, సజ్జలు, జొన్నలు, రాగులు, బార్లీ ఇలా వీటన్నింటినీ పొట్టు తీయకుండా బరక రవ్వలాగా చేసి వాడటం మంచిది. వీటిని ఇతర కూరగాయలతో కలిపి తరచుగా ఉప్మా, కిచడి, పులావ్ లాంటివి చేసుకోవచ్చు. వీటితో చేసే వంటకం ఏదైనా ఒంటికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అవసరమైన పీచు పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ రామ్మన్న రాదు. బరువు తగ్గడానికి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గి సన్నగా, నాజుగ్గా, స్లిమ్గా తయారవ్వాలనుకునేవారు ఈ చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక మార్కెట్లో సరుకులు కొనేటప్పుడు ముడి ధాన్యాలను కొనాలి తప్ప ప్రాసెస్డ్ ఆహార ధాన్యాలను అస్సలు కొనకూడదు. సన్నబడాలనుకుంటే తక్కువ ప్రోటీన్, అలాగే మన ఆకలిని పెంచకుండా ఉండే పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్లు, ఓట్మీల్, సోయా, రాజ్మా, చేపలు, గింజ ధాన్యాలు తరచుగా తీసుకోవాలి. మన శరీర నిర్మాణానికి, మనకి ఓపికనివ్వటానికి ప్రోటీన్ తప్పనిసరి. శరీరంలో పాడైన కణజాలాన్ని రిపేర్ చేయటానికి, కండల నిర్మాణానికి, శరీరానికి అందే శక్తిలో కనీసం 15% ప్రోటీన్ల నుంచి అందుతాయి. ఇలా తేలికపాటి ప్రోటీన్లను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. తద్వారా ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి రోగాలొచ్చే అవకాశం ఉండదు.
కొవ్వు పదార్థాలు శరీరానికి అవసరమే. బరువు తగ్గాలనుకునేవారు చేసే పొరపాటు వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో కొవ్వు పదార్థాలను దారుణంగా తగ్గించేస్తారు. నిజానికి మన శరీరానికి, ప్రత్యేకించి గుండెకు కొవ్వు పదార్థం కూడా బాగా అవసరం. అయితే శరీరంలో కరిగే కొవ్వు పదార్థాలను మాత్రమే మనం ఆహారంలో తీసుకోవాలి. చేపలు, అవకాడో, గింజ ధాన్యాలు, నట్స్, ఆలివ్ ఆయిల్, కోడిగుడ్లు, బీన్స్, వాల్నట్స్ లాంటి వాటిని తరచుగా తీసుకోవాలి. వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మేలు చేస్తాయి. సోయా, చిక్కుళ్ళు, రాజ్మా, శనగలు, ఉలవల్లాంటి గింజ ధాన్యాలను ఉడికించి సాయంత్రం వేళల్లో చిరుతిండిలా తింటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. సో బిజీ లైఫ్లోనూ మనం బాగా ప్లాన్ చేసుకుంటే మంచి ఆహారం తీసుకోవచ్చు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇలా రెయిన్బో ఫుడ్, గింజ ధాన్యాలు, కాయధాన్యాలను తగినంతగా తీసుకుంటే ఇక మనం బరువు పెరగం, అనారోగ్యాలు రావు. ఏమంటారు?